సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అమరావతి పనులకు ఆమోదముద్ర, సీతారామాంజనేయులను ఎందుకు అరెస్ట్ చేయలేదు, జత్వానీ కేసులో సిఐడిని సూటిగా ప్రశ్నించిన హైకోర్టు, మీ జాతకాలు నా దగ్గరున్నాయి, మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు, ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన, ఎంపీల తోపులాట, రెక్కలు విప్పిన రేపటి కోసం, 2027లో అమరావతిలో జాతీయ స్థాయి క్రీడలు, సాయిరెడ్డికి ఈడీ నోటీసులు, 1.14% మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు, భోజనం తర్వాత జామాకుట్టి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఈరోజు వార్తలను చూద్దాం. అమరావతి పనులకు ఆమోదముద్ర. రాజధాని అమరావతిలో చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇంజనీరింగ్ పనుల్ని చేపట్టేందుకు సిఆర్డీఏకి అనుమతిచ్చింది. ఐఏఎస్, గెజిటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల క్వార్టర్లు, వరద నివారణ కార్యక్రమాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వివరించారు. రాజధాని అమరావతిని 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. ఇందుకోసం హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడానికి సిఆర్డీఏకి ప్రభుత్వం అనుమతిచ్చింది అని తెలిపారు. సీతారామాంజనేయులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? జత్వానీ కేసులో సిఐడిని సూటిగా ప్రశ్నించిన హైకోర్టు. ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసులో 2వ నిందితుడిగా ఉన్న అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని సిఐడిని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని గుర్తు చేసింది. సస్పెన్షన్ ఉత్తర్వుల్లో అందుబాటులో ఉండాలని ప్రభుత్వం పేర్కొని ఉంటుందని, మరి ఆయన అందుబాటులో ఉన్నారా లేక పారిపోయారా అని ఆరా తీసింది. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు ఏజీ బదులిస్తూ అరెస్టు వ్యవహారం దర్యాప్తు అధికారి విచక్షణాధికారమని చెప్పారు. వాస్తవాలను రాబట్టేందుకు అవసరం అనుకుంటే అరెస్ట్ చేస్తారని చెప్పారు. నిందితులను వరుస క్రమంలో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఐఓకు లేదన్నారు. పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందని తెలిపారు. జత్వానీపై కేసు నమోదు, అరెస్టు వెనుక కుట్ర కోణాన్ని వెలికి తీసేందుకు నిందితుల కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం అన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయాలని కోరారు. గురువారం విచారణలో ఇరువైపు వాదనలు ముగియడంతో జనవరి 7న బెయిల్ పిటిషన్లపై నిర్ణయాన్ని వెల్లడిస్తామని
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ ప్రకటించారు. మీ జాతకాలు నా దగ్గరున్నాయి. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మంత్రుల జాతకాలు తన దగ్గరున్నాయని, వారి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు సచివాలయానికి, క్యాంప్ కార్యాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లోనూ విస్తృతంగా తిరగాలన్నారు. నేను మీ పనితీరును గమనిస్తూనే ఉంటాను. ప్రతి వారం ఆర్టీజీఎస్లో 2-3 గంటలు సమీక్షిస్తున్నాను. మీ దగ్గరకు వచ్చిన దస్త్రాలు ఎంత సమయంలో క్లియర్ చేస్తున్నారు, ఎన్ని సమీక్షలు చేస్తున్నారు, డిఆర్సీ సమావేశాలు ఎన్ని ఏర్పాటు చేశారు, ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాకు ఎన్నిసార్లు వెళ్లారు, ఈ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. కొందరు దస్త్రాల పరిష్కారంలో జాప్యం చేస్తున్నారు. టెక్నాలజీ వాడటం లేదు. వేగంగా పనిచేయడమే కాకుండా మీ శాఖల్లో కింది స్థాయి వరకు దస్త్రాలు వేగంగా క్లియర్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత మీదే అని గురువారం మంత్రివర్గ సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కోస్తా తీరం వైపు కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుంది. దీని ప్రభావంతో ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కోర్మనాథ్ సూచించారు. ఎంపీల తోపులాట. పార్లమెంట్ ఆవరణలో గురువారం అసాధారణ ఘటన చోటు చేసుకుంది. ఎంపీల మధ్య తోపులాట జరిగింది. 2 భాజపా ఎంపీలు కింద పడటంతో గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రాహుల్ గాంధీ తోయడంతోనే వారు గాయపడ్డారని అధికార పార్టీ ఆరోపించింది. దీంతో పాటు తన పట్ల ప్రతిపక్ష నేత అభ్యంతరకరంగా ప్రవర్తించారని మహిళా ఎంపీ ఒకరు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను రాహుల్తో పాటు కాంగ్రెస్ పార్టీ ఖండించింది. తాను సభలోకి వెళ్తుంటే వారే అడ్డుగా వచ్చి నెట్టేశారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లకు ఫిర్యాదు అందించాయి. మరోవైపు గాయపడిన ఎంపీలను ఫోన్లో ప్రధాని మోదీ పరామర్శించారు. రెక్కలు విప్పిన రేపటి కోసం. మరికొద్ది రోజుల్లో క్యాలెండర్ మారబోతోంది. ఏడాది అంటే 365 రోజులు కాదు, 365 అవకాశాలు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. చేయాలనుకున్నదేదో ఇప్పుడే చేసేద్దాం. సాధించాలనుకున్న దానికి వెంటనే పునాదులు వేసేద్దాం. ప్రతి క్షణం తృప్తితో జీవించేద్దాం. అలా చేయాలంటే మనకో దిక్సూచి కావాలి. మనల్ని ముందుకు నడిపే చోదక శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచో రాదు, మనం పెట్టుకునే లక్ష్యంలో నుంచి వస్తుంది. దానికోసం మనం చేసే కృషిలో నుంచి వస్తుంది. మనల్ని మనం తరచి చూసుకుంటే వస్తుంది. కారు ఎంత హై ఎండ్ అయినా, ఇంజిన్ ఎంత శక్తివంతమైనదైనా, రోడ్డు ఎంత అద్భుతంగా ఉన్నా ముందు దట్టమైన పొగమంచు ఉంటే తడబడుతూ ఆగుతూ సాగాల్సిందే. స్పష్టమైన ప్రణాళికలు లేని జీవితం కూడా అంతే. ప్రపంచం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు అడుగులు వేస్తున్న వేళ మీ జీవితాన్ని సమగ్ర ప్రణాళికలతో రూపొందించుకోండి. 2027లో అమరావతిలో జాతీయ స్థాయి క్రీడలు. అమరావతి కేంద్రంగా 2027లో జాతీయ స్థాయి పోటీలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గురువారం విజయవాడలో క్రీడా యాప్ను ప్రారంభించిన ఆయన జాతీయ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. క్రీడా యాప్తో సాంకేతికత పరంగా నూతన ఒరవడి సృష్టించామని, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే క్రీడా పాలసీని అమలు చేశామని తెలిపారు. శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, క్రీడాశాఖ కార్యదర్శి వినయ్ చంద్,
శాప్ వీసీ ఎండి గిరీష పాల్గొన్నారు. సాయిరెడ్డికి ఈడీ నోటీసులు. వైకాపా ప్రభుత్వ హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తోంది. కేఎస్పీఎల్ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై ఏపీ సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ఇప్పటికే ప్రాథమిక విచారణ జరిపింది. భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించింది. దాని ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. కేసులో నిందితులైన వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి తనయుడు వై విక్రాంత్ రెడ్డి, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు, అరబిందో సంస్థ యజమాని పెనక శరత్చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి నామినీ సంస్థగా పేరొందిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ప్రతినిధులకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 1.14% మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు. క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్వేలో ఇప్పటి వరకు 1.14% అనుమానిత కేసులు బయటపడ్డాయి. గత నెల 14 నుంచి ఈ నెల 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 30.27 లక్షల మందిని పరీక్షించగా వారిలో 34,653 మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారు 4 కోట్ల మంది ఉన్నారు. వీరిలో మహిళలు 2 కోట్ల మంది. 18 ఏళ్లు దాటిన యువతులకు రొమ్ము క్యాన్సర్ స్వీయ పరీక్షపై అవగాహన కల్పిస్తున్నారు. 30 ఏళ్లు దాటిన మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. మలివిడత పరీక్షల్లో పిహెచ్సి వైద్యులు క్యాన్సర్ కేసులను గుర్తిస్తారు. రాష్ట్రంలో ఏటా 73,000 కొత్త క్యాన్సర్ కేసులు, 40,000 వరకు మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో ఇలా ఇంటింటి సర్వేతో క్యాన్సర్ లక్షణాలు గుర్తిస్తున్న మొదటి రాష్ట్రం ఏపీనే కావడం గమనార్హం. ముఖం మీద ముడతలు, గీతలను తగ్గించే జామాకు టీ. జామకాయతో పాటు జామాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో టానిన్ కెమికల్స్, ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలిఫెనాల్స్, యాంటీబ్యాక్టీరియల్ సమ్మేళనాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, మరెన్నో పోషకాలు ఉంటాయి. జామాకు టీ తయారు చేసుకోవడం చాలా సులువు. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 1 గ్లాస్ నీళ్లు పోయాలి. అందులో 5 జామాకులను వేసి మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడపోసి కొద్దిగా నిమ్మరసం, పటిక బెల్లం వేసి కలిపితే చాలు. ఈ టీ తాగడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జామాకు టీ తాగడం వల్ల వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడతాయి, జుట్టు రాలడం తగ్గుతుంది. జామాకు టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మీద ఉండే ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. జామాకు టీలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే చర్మం తేమతో నిండి నిగారింపు సంతరించుకుంటుంది. ముఖం మీద మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అకాల వార్ధక్యం వల్ల వచ్చే ముడతలు, గీతలు తొలగిపోతాయి. రోజుకి 2 సార్లు జామాకు టీ తాగడం వల్ల ఇందులోని ఫినోలిక్ సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. దీంతో జీవక్రియలు వేగంగా జరిగి శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు రావు. భోజనం తర్వాత ఈ టీ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. హైబ్రిడ్ పద్ధతిలో ఛాంపియన్స్ ట్రోఫీ. తటస్థ వేదికలో భారత్ మ్యాచ్లు. అనిశ్చితికి తెరదించిన ఐసీసీ. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి ఐసీసీ తెరదించింది. వచ్చే ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించింది. భారత్ మ్యాచ్లు తటస్థ వేదికలో జరుగుతాయని వెల్లడించింది. మెరిసిన మంధాన. భారత్దే టీ20 సిరీస్. ఆఖరి మ్యాచ్లో విండీస్పై గెలుపు. భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. 3 టీ20ల సిరీస్లో వెస్టిండీస్ను 2-1తో ఓడించింది. గురువారం సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. యూపీ దూకుడు. ప్రో కబడ్డీ సీజన్ 11లో
ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన యూపీ యోధాస్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. గురువారం ఆ జట్టు 59-23తో గుజరాత్ జైంట్స్ను ఓడించింది. ఆఫ్ఘాన్ భారీ విజయం. జింబాబ్వేతో రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ భారీ విజయం సాధించింది. 232 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.